హలో, నమస్తే అండ్ ఆదాబ్. దిస్ ఈజ్ హరిత కళ అండ్ ఐఎమ్ అన్ ఎమోషనల్ వెల్‌నెస్ కోచ్. మీ అందరికీ కంఫర్ట్ జోన్ గురించి తెలిసే ఉండుండొచ్చు. రైట్? మన బ్రెయిన్ ఏం చేస్తుందంటే, ఒక కైండ్ ఆఫ్ హాలో క్రియేట్ చేస్తుంది. ఒక బ్యూటిఫుల్ ఇన్నర్ స్పేస్ క్రియేట్ చేసి, ఈరోజు నువ్వేం చేయొద్దు. నువ్వు జస్ట్ రిలాక్స్. నువ్వేమి బయటికెళ్ళక్కర్లేదు. నువ్వు కష్టపడక్కర్లేదు. నీకివన్నీ అవసరం లేదు. జస్ట్ రిలాక్స్ అంటుంది. ఓకే. జస్ట్ మీరు ఒకవేళ దానికి విన్నారు. ఆ కంఫర్ట్ జోన్ అది క్రియేట్ జేసి, ఏది చేయకు, ఎంజాయ్, జస్ట్ లేట్ జావ్. మంచం మీద పడుకో. లాంటి సజెషన్స్ అది చెప్తది. ఎందుకంటే ఆ బ్రెయిన్ రిస్క్ తీసుకొని దాన్ని ఫేస్ చేసేదానికి అది రెడీ ఉండదు. సో, అదేం చెప్తుంది, ఎంతసేపు మనకి ఒక కంఫర్ట్ జోన్‌లో పడుకోపెడితే బావుంటుంది. వెళ్ళు నెట్‌ఫ్లిక్స్ పెట్టుకో, లేదు ప్రైమ్‌లో చూసుకో, యూ నో ఎంజాయ్ అంటది. బట్ సెకండ్ డే మీరు అదే చేశారు. థర్డ్ డే గూడా అదే చేశారు. ఫోర్త్ డే అదే చేశారు. ఫిఫ్త్ డే ఏం జరుగుతుంది? ఫిఫ్త్ డే గూడా అవసరం లేదండి. నేను అనుకోవడం సెకండ్ డేకే స్టార్ట్ అయితది నాకైతేని. అయ్యో! యూ ఆర్ వేస్టింగ్ యువర్ లైఫ్. నువ్వు చాలా టాలెంటెడ్ కానీ నువ్వు టైమ్ వేస్ట్ చేస్తున్నావు అన్న ఇన్నర్ నెగెటివ్ సెల్ఫ్ టాక్ స్టార్ట్ అయిపోతుంది. సో, దిస్ ఈజ్ యువర్ బ్రెయిన్ గేమ్. బ్రెయిన్ ఏం చేస్తది అంటే పర్ఫార్మెన్స్ చేస్తే హ్యాపీనెస్ క్రియేట్ చేస్తుంది. అలా అని టూ మచ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ స్ట్రెస్ తీసుకొస్తుంది. నేను కంఫర్ట్ జోన్‌లో పెడుతుంది, ఏమి చేయొద్దు అంటుంది. అట్ ద సేమ్ టైమ్ మీరు చేసిన తర్వాత మళ్ళీ అప్రిషియేట్ చేస్తుంది. దట్ యూ ఆర్ కరేజియస్. బట్ అక్కడికెళ్ళటానికి జాగ్రత్త, భయపెడుతుంది. డోంట్ గో అంటుంది. ఓహ్ మై గాడ్! ద హోల్ గేమ్ ఈజ్ ఇన్‌సైడ్ కనబడుతోంది కదా! యూ కెన్ సీ క్లియర్‌లీ రైట్? బయట వరల్డ్‌ని డీల్ చేయటం ఈజీ. ఇన్ అవర్ వరల్డ్ మనం లోపల మనతోని మన కనెక్షన్ ఎలా ఉంది? దానిపైన మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. బికాస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే వి ఆర్ సోల్స్ వైబ్రేటింగ్ ద ఎనర్జీ. వి ఆర్ గివింగ్ ఎనర్జీ అట్ సమ్ ఫ్రీక్వెన్సీ. ఆ ఫ్రీక్వెన్సీని మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, గైస్, మీకు ఎప్పుడన్నా కొంచెం అనిపించింది అటు ఇటు అనిపిస్తే డు నాట్ వరీ. ఐయామ్ జస్ట్ ఎ కాల్ అవే. లేదా మెసేజ్ అవే. నాకు మెసేజ్ పెట్టొచ్చు, లేదా కాల్ చేయొచ్చు. సెషన్ బుక్ చేసుకోండి. ప్రపంచంలో నాకే ఇన్ని కష్టాలున్నాయి అని మాత్రం లైఫ్‌లో ఉండిపోకండి. రైట్? ఆల్ ది వెరీ బెస్ట్. హావ్ ఎ నైస్ డే. థాంక్ యూ.